ఈ పెద్దవాళ్ళు పేరు పెట్టడం అంటే ఎంత అందంగా పెట్టాడో చూడండి. హుచ్, హచ్ అని పేర్లు ఎడితే పిల్లల జీవితాలు కూడా అలాగే ఉంటాయి. నేను నిన్నన ఎక్కడో చూశాను, మనం ఎప్పుడో రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఒక ఆవిడ పిల్లాన్ని పిలుస్తోంది ఆ నెల్లూరు రైల్వే స్టేషన్లో. టింకు టింకు అని అరిచింది. అంటే వాళ్ళ పిల్లాడు ఇంకోళ్ళ కుక్క పిల్ల కూడా పరిగెత్తుకొచ్చి, అంటే అవతల ఆవిడ యొక్క కుక్క పిల్ల పేరు టింకు, ఈవిడ బిడ్డని పిలుచుకుంటున్న పేరు టింకు. ఒక కుక్క పేరుకి ఈవిడ బిడ్డడి పేరుకి తేడా ఏం లేదు. అంత అందంగా పేర్లు పెట్టుకుంటున్నారు ఇవాళ రేపు. ఒక పేరు పిలిస్తే ఇంట్లో ఐశ్వర్యము పరిఢవిల్లాలి, ఒక పేరు పిలిస్తే నీ జన్మ సాఫల్యమును పొందాలి. ఎందుకనంటే పోతన గారు ఒక చోట అంటారు, మీరు విందురు కానీ అజామిలోపాఖ్యానం విందురు కానీ ఎంత అద్భుతంగా చెప్తారో పోతన గారు. పేరు పెట్టి బిడ్డని పిలిచిననైనా, పిల్లాన్ని పిలిచినా సరే, హాస్యకేళినైనా, హాస్యం కోసమైనా సరే, విశ్రామ కేళినైనా, ఆడుకుంటూ సరదాగా ఒరే మాధవ ఇల్లరా అన్నా సరే ఏమైపోతుందో తెలుసా అండి? కమలనయ్యను తలుప కలుషహరము. ఈశ్వరుడి పేరు పిలవగానే మీలో ఉన్న పాపం పోతుందంతే. నామమునకున్న శక్తి అటువంటిది, నామమంత గొప్పది. ఆ పేరు పెట్టుకోవడంలో ఉంది అదృష్టం.